జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీల ఏర్పాటు వర్గపోరుకు తెరతీసింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఫ్లెక్సీపై జీవన్ రెడ్డి అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం పార్టీలో చేరిన సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు జగిత్యాల అంటే జీవన్, జీవన్ అంటే జగిత్యాల అంటూ ఆయన అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు వర్గపోరుకి తెరతీసింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే ఫ్లెక్సీపై జీవన్ రెడ్డి అనుచరులు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం పార్టీలో చేరిన సంజయ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ అనుచరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అటు జగిత్యాల అంటే జీవన్, జీవన్ అంటే జగిత్యాల అంటూ ఆయన అనుచరులు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు వర్గపోరుకి తెరతీసింది. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ అనుచరులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇదే ఫ్లెక్సీపై జీవన్ రెడ్డి అనుచరులు మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ నుంచి మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. సౌజన్య, మనం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అధిష్టానం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా సెసమీరా అన్నారు. అనంతరం ఏకంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగినటువంటి అనంతరం రాత్రి వేళ జీవన్ రెడ్డిని తీసుకొని హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కూడా మంతనాలు సాగాయి. అక్కడ కూడా శాంతించకపోవడంతో ఆ పంచాయతీ కాస్త ఢిల్లీకి చేరింది. ఢిల్లీ అధిష్టానం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ ఒప్పందం మేరకు ముఖ్యంగా సద్దుమలిగినటువంటి విషయం అంతా కూడా తెలిసిందే. కానీ ఈ రోజు చూసినట్లయితే అభివృద్ధి కోసం డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. వెంటనే స్పందించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల. గత 40 సంవత్సరాలుగా అంటే 4 దశాబ్దాలుగా కూడా జగిత్యాలలో ఉన్నది జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల విధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అయితే స్పందించలేదు. అయితే కార్యకర్తల మధ్య ప్రచండ పోరు ఉంది అనేది మాత్రం వారు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత అధిష్టానం భుజగించిన తర్వాత కలిసిపోయారనేది మాత్రం ఇటు పార్టీ శ్రేణులు అధిష్టానం చెప్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల మధ్య, అదేవిధంగా కొంతమంది నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత విషయాలన్నీ కూడా ఫ్లెక్సీల రూపంలో దర్శనమిచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అంటూ వీరు చెప్తా ఉంటే అభివృద్ధి కోసం వచ్చాము, అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి తమ ఎజెండా అంటూ కూడా నూతనంగా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు అయితే చెప్తున్నారు. దీనిపైన ఇటు జీవన్ రెడ్డి కానీ, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి కానీ, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ అయితే ఇక్కడ స్పందించినప్పటికీ వారి కార్యకర్తలు అదేవిధంగా పార్టీ శ్రేణుల అభియుక్తం మేరకే వారైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనేది మాత్రం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక స్థానికంగా మాత్రం పెద్ద చర్చనే సాగుతుందనేటువంటి విషయం అయితే తేటతెల్లమవుతుంది. దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా స్వాగతిస్తారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా అంటే పార్టీలో కొంతమంది నాయకులతో పాటు ముఖ్యమైనటువంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరినటువంటి ఆ నేపథ్యంలో వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ముఖ్యంగా ఈ విభేదాలను, వీరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విమర్శలు అనుకున్న మధ్య ఉన్నటువంటి ప్రచన్న యుద్ధాన్ని ఏ విధంగా శాంతి పరుస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ రోజైతే ఫ్లెక్సీల ద్వారా నిరసనలు వ్యక్తం చేశారు. గత
4 రోజులుగా వీరి మధ్య అంటే వాట్సాప్లలో సోషల్ మీడియాలలో వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించినటువంటి వారు ఏకంగా ఫ్లెక్సీలు పెట్టి నిరసనను వ్యక్తం చేయడం, పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని చూస్తే మాత్రం ఇద్దరు అంటే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెద్ద ప్రచన యుద్ధమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఇటు అధిష్టానం ఏ విధంగా సద్దుమణిగిస్తుంది, ఒకవేళ అధిష్టానం హామీలు ఇచ్చినప్పటికీ ఇటు కార్యకర్తలు శాంతిస్తారా లేదంటే ఇంకా ముందుకు వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. గత వారం రోజుల క్రితం విషయాలు పక్కన పెడితే ఇప్పుడైతే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం వస్తారన్నటువంటి సంజయ్, అభివృద్ధి కోసం వచ్చారన్నటువంటి సంజయ్ అభివృద్ధి పనులలో పాల్గొంటే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం అనుకున్న వారి అనుచరులు, వారి నేతలు ఏ విధంగా విమర్శలు అంటే ఇలాంటి ఫ్లెక్సీల లాంటి విషయాల ద్వారా వారి యొక్క నిరసనను ఏ విధంగా వ్యక్తం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఎందుకంటే జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమైనటువంటి న్యాయాలనుకున్న ఇద్దరు ముఖ్యమైనటువంటి ఎమ్మెల్సీ అటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా వీరి మధ్య మాత్రం భేదాభిప్రాయాలు అయితే ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సద్దుమణిగిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అదే దీనిపైన ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కానీ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇటు కార్యకర్తల మధ్య రోజు సోషల్ మీడియా వేదికగా పోరు కొనసాగుతుండగా ఈ రోజు ఏకంగా రోడ్లపైన ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఏంటి అనేది మాత్రం జగిత్యాల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా చర్చ కొనసాగుతుంది అనేది మాత్రం జోరుగా చర్చించుకుంటున్నటువంటి విషయం. దీనిపైన ఇటు కార్యకర్తలను, నేతలను, అదేవిధంగా ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యే సంజయ్ని ఏ విధంగా బుజ్జగిస్తారనేది మాత్రం ముమ్మాటికి వేచి చూడాల్సిందే. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.